భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:19 20 జూన్ 2026. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. హార్మగ్ జలసంధి మూసివేత మార్కెట్లను కలవరపెట్టింది. వాన్స్ ఇరాన్ చర్చలు. అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ స్విట్జర్లాండ్లో ఇరాన్ చర్చలకు హాజరైన నేపథ్యంలో ఇరాన్ సైన్యం హార్మగ్ జలసంధిని మూసివేసింది. ముడి చమురు $76 మరియు 54 సెంట్లకు 0.08% తగ్గింది. 3 భారతీయ సూపర్ ట్యాంకర్లు గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో మళ్లీ కనిపించాయి. నిఫ్టీ 5 సెషన్ల విజయ పరంపరను విచ్ఛిన్నం చేసి 0.64% పడిపోయింది. శుక్రవారం నిఫ్టీ 24,013.10కు 0.64% పడిపోయింది. సెన్సెక్స్ 76,802.90కు 0.78% తగ్గింది. ఇన్ఫోసిస్ 6.75% పతనంతో అత్యధిక నష్టం చవిచూసింది. టీసీఎస్ 3.55%, టెక్ మహీంద్రా 2.63% తగ్గాయి. ఇన్ఫోసిస్ 6.75% పతనం. ఐపీ రంగం నిఫ్టీని తీవ్రంగా లాగింది. ఇన్ఫోసిస్ $1001.40కు 6.75% క్షీణించింది. హెచ్సిఎల్ టెక్ 2.59%, విప్రో 1.12%, టీసీఎస్ 3.55%, టెక్ మహీంద్రా 2.63% పడిపోయాయి. ఐపీ రంగంలో భారీ అమ్మకాలు నిఫ్టీ ర్యాలీని ముగించాయి. ఎయిర్టెల్ 1.92% పెరిగింది. టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ $2.15 లక్షల కోట్లు జంప్. భారతీ ఎయిర్టెల్ $1910 మరియు 80 పైసలకు 1.92% పెరిగింది. టాప్ 10 కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ వారంలో $2.15 లక్షల కోట్లు పెరిగింది. ఎలిసి వారపు మార్కెట్ క్యాప్ లాభాల్లో రెండవ అతిపెద్ద సహాయకంగా నిలిచింది. డాలర్ వర్సెస్ రూపాయి 94.31కు చేరింది. రూపాయి 0.58% బలపడింది. భారత రూపాయి డాలర్కు వ్యతిరేకంగా 0.58% బలపడి USD/INR 94.31కు చేరింది. బంగారం ధర 1.21% తగ్గి $4,172 మరియు 90 పైసలకు పడింది. ముడి చమురు ధర $76 మరియు 54 సెంట్లు వద్ద ఉంది. సెబీ స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా ఓపెన్ మార్కెట్ బైబ్యాక్లను పునరుద్ధరించింది. సెబీ స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా ఓపెన్ మార్కెట్ బైబ్యాక్లను పునరుద్ధరించింది. ఇది టెండర్ ఆఫర్కు మాత్రమే పరిమితమైన నిబంధనను మార్చింది. ఇది కంపెనీలకు వాటాదారులకు నగదు తిరిగి ఇచ్చే సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు పేర్కొన్నారు. యుఎస్, ఇరాన్ ఒప్పందం ముడి చమురు తక్కువగా ఉంచింది. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం. యుఎస్, ఇరాన్ శాంతి చర్చలు ముందుకు సాగడంతో బ్రెంట్ క్రూడ్ $76 మరియు 54 సెంట్లకు 0.08% తగ్గింది. భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశముందని విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే హార్మగ్ ఉద్రిక్తతలు తీవ్రమైతే చమురు ధరలు మళ్లీ పెరగవచ్చు. నిఫ్టీ బ్యాంక్ 0.48% తగ్గింది. ఐసీసీ బ్యాంక్ 0.31% లాభంతో మినహాయింపు. నిఫ్టీ బ్యాంక్ 57,685.75కు 0.48% తగ్గింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 0.79%, కోటక్ 0.92%, ఎస్బీఐ 0.73% తగ్గాయి. ఐసీసీ బ్యాంక్ 0.31% పెరిగి $1346 మరియు 50 పైసలకు చేరింది. ఇండస్ఇండ్ బ్యాంక్ 0.93% లాభపడింది. వాటర్ వేస్ లెజర్, అద్విత్ జ్యువెల్స్ ఐపీఓలు వచ్చే వారం తెరుచుకుంటాయి. వచ్చే వారం వాటర్ వేస్ లెజర్ ఐపీఓ మరియు అద్విత్ జ్యువెల్స్ ఐపీఓ సహా కొత్త మెయిన్ బోర్డ్ ఇష్యూలు తెరుచుకుంటాయి. నిఫ్టీ 24,013.10 వద్ద మూసివేతకు చేరినప్పటికీ ప్రాథమిక మార్కెట్ చురుగ్గా ఉంది. ఫెడ్ అభిమాన ద్రవ్యోల్బణ సూచీ వేగంగా పెరిగే అవకాశముందని అంచనా. అమెరికా ఫెడరల్ రిజర్వ్ అభిమాన ద్రవ్యోల్బణ సూచీ పీసీఈ వేగంగా పెరగనుందని తాజా అంచనాలు సూచిస్తున్నాయి. ఇది రేటు కోత సమయ పట్టికను క్లిష్టతరం చేస్తుంది. అధిక పీసీఈ రీడింగ్ డాలర్ను బలోపేతం చేసి రూపాయిపై 94.31 వద్ద ఒత్తిడి పెంచవచ్చు. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,802.90 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.78%. కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 607 పీటీఎస్. రిలయన్స్ 1309.50 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.40%. టీసీఎస్ 2125.00 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 3.55%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 779.80 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.79%. ఇన్ఫోసిస్ 1051.40 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 6.75%. ఎస్బీఐ 1035.10 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.73%. ఐసిఐసిఐ బ్యాంక్ 1346.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.31%. అత్యధిక లాభం. ఐసిఐసిఐ బ్యాంక్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.31%.
అత్యధిక నష్టం. ఇన్ఫోసిస్ కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 6.75%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4172.90 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.21% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 126,525 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.21% తగ్గింది. మునుపటి ముగింపు $4,224 మరియు 10 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 76.54 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.08% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0.08% తగ్గింది. మునుపటి ముగింపు $76 మరియు 60 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు. $94.31 కిందకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.58% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.58% బలపడింది. మునుపటి ముగింపు $94 మరియు 86 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఎట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.